ఎంతమంది 27,000 మంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వారు వాడుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయినాయి దీంట్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు మొన్న పోయిన సంవత్సరం 900 కోట్ల రూపాయలు వారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ శాండ్ పబ్లిక్కి 2,800 క్యూబిక్ ఫీట్ కాస్ట్తో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా ఉందని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఒక ఆలోచన ఉండే ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలి, ప్రజలకు సరైన కాస్ట్తోనే శాండ్ ఇప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరగాలి, ఒకవైపు పన్నులు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒకవైపు లబ్ధిదారులకు తక్కువ ధరలో రావాలని చెప్పి ఒక ఆలోచనతో వారు ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. ఈ ఇంద్రమ్మ ఇల్లుకు ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2,800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ టీజీఎండిసి ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. ఫ్రీ ఇస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ ఏం లేవు, కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. 8 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల అప్పు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతోపాటు 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కొన్ని లక్ష రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పియాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూల్, ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది.